ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఢిల్లీ వెళ్లారు. ఉదయం పూట పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ అనే అంశంపై ఢిల్లీలోని మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొనబోతున్నారు. మనందరికీ తెలుసు, రేపు ఆమె ఈడీ ముందుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈరోజు అంటే ఒకరోజు ముందుగానే ఆమె ఢిల్లీకి వెళ్లారు. మొన్న 10వ తారీఖు రోజు ఆమె మహిళా రిజర్వేషన్ బిల్కి సంబంధించి ఢిల్లీలో ధర్నా చేసిన పరిస్థితి ఉండింది, మనందరికీ తెలుసు. ఆ నెక్స్ట్ డేనే ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడబోతున్నారు. ఇందులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, అలాగే పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. ఇది కంప్లీట్లీ 33% మహిళా రిజర్వేషన్కి సంబంధించిన సమావేశం. అలాగే ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు కవిత. అంటే ఆమె శనివారం రోజే ఈడీ ముందుకి హాజరయ్యారు. అండ్ 9 గంటల పాటు ఆమె విచారణని ఎదుర్కొన్నారు, మనకందరికీ తెలిసిందే. అండ్ వాళ్ళు 16వ తారీఖు అంటే రేపు రమ్మని చెప్పారు కాబట్టి ఈరోజు ఉదయమే ఆమె ఢిల్లీ వెళ్లారు. రేపు ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎవరికి తెలియని విషయం, మామూలుగా ఎమ్మెల్సీ కవిత ఆర్ ఎనీ సెలబ్రిటీ ఆర్ ఎనీ పొలిటీషియన్ ఎక్కడికైనా వెళ్తున్నారంటే ముందుగానే వార్త తెలుస్తుంది. కానీ కవిత మంగళవారం రోజు జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అండ్ అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె గోత్ర నామాలపై ప్రత్యేక పూజలు చేశారు కూడా అని సమాచారం అందుతోంది. ఇంకా దీనికి కొనసాగింపుగానే సుప్రీంకోర్టులో కవితకు ఒక షాక్ తగిలింది. ఎందుకంటే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలి అంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందే అని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. కానీ మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించిందట. సో కంపల్సరీగా ఆ రోజు నుంచి కూడా ఒక టాక్ నడుస్తోంది, ఆమె అరెస్ట్ అవుతారు అనేసి. అందరూ అనుకున్నారు 11వ తారీఖు నాడే ఆమె అరెస్ట్ అవుతుందని. కానీ మళ్ళీ అది రేపు అంటే 16వ తారీఖు ఆమె ఈడీ ముందుకు రాబోతున్నారు. ఈడీ క్వశ్చన్స్ని ఫేస్ చేయబోతున్నారు. అందరూ మళ్ళీ అదే టాక్ మొదలైంది, కవిత రేపైతే డెఫినెట్లీ అరెస్ట్ కాబోతున్నారు అనేది. కానీ వేచి చూడాల్సిందే, రేపు ఈడీ ఏం చేయబోతోంది, ఆమెకు ఎట్లాంటి క్వశ్చన్స్ ఆమె ముందు పెట్టబోతోంది, అందరినీ కలిపి విచారిస్తారు అనే ఒక టాక్ నడుస్తోంది. అంటే బుచ్చిబాబు కావచ్చు, రామచంద్ర పిల్లై కావచ్చు, అండ్ మనీష్ సిసోడియా కావచ్చు, వీళ్ళందరినీ కలిపి విచారణ చేస్తారని అందరూ భావిస్తున్న సిచ్యువేషన్లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు స్టే ఇవ్వమని. కానీ సుప్రీంకోర్టు చెప్పేసింది, నో స్టే ఎట్ ఆల్, ఈడీ ముందు మీరు హాజరు కావాల్సిందే అండ్ విచారణను ఫేస్ చేయాల్సిందే. ఇది ఈడీ అండ్ కవితకు సంబంధించిన అప్డేట్స్.